అండ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సృజా వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలోని వర్షాలు అయితే పడుతున్నాయి కదా, సో ఎక్కువ శాతం జలుబు చేస్తూ ఉంటుంది మనకి. అలాంటప్పుడు ఈ రసాన్ని ఒకసారి వేడివేడిగా చేసుకొని అన్నంలో తింటే కనుక జలుబు అనేది తిట్టే ఎగిరిపోతుంది అనమాట. అండ్ అలానే మనకు కూడా నోటికి స్పైసీగా చాలా బాగుంటుంది. దీనికోసం ఏంటంటే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోని 4 ఎండుమిర్చి, ఒక 10 వెల్లుల్లి రబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, అలానే ఒక 30 వరకు మిరియాలు యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్లో తయారు చేసేసుకోవాలి. అదే పౌడర్లో తయారు చేసేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలానే కరివేపాకు యాడ్ చేసుకొని ఆ తర్వాత ఈ పౌడర్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచిన తర్వాత గుజ్జు తీసిన చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకొని మనకు రసానికి తగ్గట్టుగా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు, అలానే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకున్నాక ఒక 5 నిమిషాల పాటు బాగా బాయిల్ అయితే కనుక మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి. ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలో తింటే కనుక మనకు నోటికి కమ్మగా ఉంటుంది. అలానే జలుబు కూడా ఎగిరిపోతుంది. సో ఒకసారి ట్రై చేసి వీడియో